ఫస్ట్ వన్ ఎక్స్ పవర్ 19 మైనస్ ఎక్స్ పవర్ 7. ఎక్స్ పవర్ 19 అంటే మనం నిన్న డిస్కస్ చేసాం, ఎక్స్ పవర్ 4 ఇంటూ 4 ప్లస్ 3. దీని యూనిట్ డిజిట్ దేంతో సమానము? ఎక్స్ క్యూబ్ తోటి సమానము. ఎక్స్ పవర్ 7 ఎక్స్ పవర్ 4 ఇంటూ 1 ప్లస్ 3. దీని యూనిట్ డిజిట్ దేంతో సమానము? ఎక్స్ క్యూబ్ తో సమానము. అంటే దీని యూనిట్ డిజిట్ సేమ్ అయింది. యూనిట్ డిజిట్ సేమ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంత కావాలి? రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ 0 కావాలి. ఇది ఎక్స్ క్యూబ్ ఉంటే ఇది కూడా ఎక్స్ క్యూబ్, ఇది 1 ఉంటే ఇది కూడా 1, 1 మైనస్ 1 0. ఇది 2 ఉంటే ఇది కూడా 2, 2 మైనస్ 2 0. రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ అనేది 0 కావాలి, కాబట్టి ఆన్సర్ 0. ఇక్కడ చూడండి సార్, డైరెక్ట్ మీకు చూడంగానే మీకు ఆన్సర్ 0 అని తెలిసిపోతుంది. 17625. పవర్ లో ఉన్న డిఫరెన్స్ ఎంత? 19 7 12. 12 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది, కాబట్టి డెఫినెట్ గా యూనిట్ డిజిట్లు సమానము. ఆల్రెడీ నిన్న ఈ మోడల్ మనం క్లాస్ లో నేర్చుకున్నాము. ఆన్సర్ 0. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఫాలోయింగ్. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ వన్ ది 3 క్యూబ్ 27 7. సెకండ్ వన్ ది 7. ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు కదా సార్, దయచేసి రిప్లై చేయండి. 7 పవర్ 53. 4 ఇంటూ 13 ప్లస్ 1. నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి రైట్. ఇది 3 3s are 9. ఈ 3 మనము ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇది వాట్ ఈస్ ద మీ ఆన్సర్లు కూడా వెరిఫై చేసుకోండి సార్. 217 పవర్ 413, 819 పవర్ 547, 414 పవర్. సో ఇక్కడ మీరు చూస్తే 4 పవర్ ఈవెన్ నంబర్ 6. ఇది మొత్తం 4K చేయాల్సిన అవసరం లేదు. 4 పవర్ ఈవెన్ నంబర్ 6, 4 పవర్ ఆడ్ నంబర్ 4. 4 పవర్ ఎనీ ఆడ్ నంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 4. 4 పవర్ ఈవెన్ నంబర్ ఏదైనా ఉంటే యూనిట్ డిజిట్ 6. యూనిట్ డిజిట్ 6. దీనికి కూడా 9 పవర్ ఆడ్ నంబర్, 9 పవర్ ఆడ్ నంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 9. 9 పవర్ ఈవెన్ నంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 1. యూనిట్ డిజిట్ 1. ఈ కాన్సెప్ట్ 9 4 దగ్గర మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 9 పవర్ ఆడ్ నంబర్, ఇది కూడా 9, ఇది 9, ఇది 6. దాని తర్వాత ఇదేమో 13 అంటే 4 ఇంటూ 3 ప్లస్ 1, ఇదేమో 6. సో 6 6ల 36, 6 6 9ల 54, 4 4 7ల 28. దీని ఆన్సర్ 8.